మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పరిగడుపున ఎంటీ స్టమక్ మీద ఒక 5 కరివేపాకు ఆకులు, ఒక వెల్లుల్లి రెబ్బ తింటూ ఉంటే, అంటే గర్భం తింటూ ఉంటే, వెల్లుల్లి గర్భం, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఒక రకంగా అద్భుతాలు జరుగుతాయి. వీటిని మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా జీవించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఈ ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే లైఫ్ స్టైలు ఇలాంటివి మెయింటైన్ చేయడం ముఖ్యం, చేస్తున్నారు కూడా. అయితే ఉదయాన్నే చేసేటటువంటి మనం ఎక్సర్సైజ్ కానీ, ఉదయాన్నే తీసుకునేటటువంటి కొన్ని పదార్థాలు కానీ కీ రోల్ ప్లే చేస్తాయి హెల్త్ విషయంలో. ఎందుకంటే ఉదయం అనేది ఇది బయో అవైలబిలిటీ వీటితో బాగా పెరుగుతుంది. కాబట్టి ఉదయం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. లేవడంతోనే కొన్ని పనులు చేయాలి, అలాగే కొన్ని పదార్థాలు తినాలి. ఉదయం ఖాళీ కడుపుతోటి పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో ఇక రోజంతా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాం. ఇదొకటి. అలాగే ఉదయం లేవగానే ఒక 5 కరివేపాకులు, అలాగే ఒక వెల్లుల్లి గర్భం, వీటిని ఖాళీ కడుపుతో తినాలి. తిని ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగాలి. దీంతో శరీరంలో అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుంది హెల్త్ విషయంలో. కరివేపాకు, వెల్లుల్లి మన రోజువారీ ఆహారంలో ఉండే ముఖ్యమైన పదార్థాలు. వీటిని పచ్చిగా తినడం ముఖ్యం. అప్పుడు వాటిలో ఉండేటువంటి ఔషధ తత్వాలు అందుతాయి. అదేవిధంగా ఖాళీ కడుపుతో తీసుకోవటం కూడా ముఖ్యం. అప్పుడు వాటిలో ఉండేటువంటి ఉత్తమ అంశాలు శరీరానికి బాగా వెళ్తాయి. దీంట్లో ఉండేటువంటి అన్ని అంశాలు, పోషక తత్వాలు ఇలాంటివన్నీ కూడా శరీరానికి పూర్తిగా వినిమయం అవుతాయి. ఇప్పుడు ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే శరీరంలో ఉండేటువంటి అనేక సమస్యలకు ఈ కాంబినేషన్ చెక్ పెడుతుంది. 4 రోజుల పాటు కనీసం రోజు ఉదయాన్నే ఈ కరివేపాకు, అలాగే వెల్లుల్లి, అంటే 5 కరివేపాకులు, ఒక వెల్లుల్లి గర్భం తింటూ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒకటి, ఊబకాయ. మీరు ఒబేసిటీతో బాధపడుతూ ఉంటే, సింపుల్గా బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్నే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తింటూ ఉండండి. మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఒక 4 రోజుల పాటు కంటిన్యూ చేస్తే మీ శరీరంలో మెయిన్గా బరువు విషయంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే కరివేపాకులో ఉండేటువంటి ఔషధ గుణాలు, ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసేటువంటి గుణాలు, ఇలాంటివన్నీ కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అలాగే వెల్లుల్లిలో ఉండేటువంటి ఎలిసిన్ అనేది శరీరంలో నిలవ ఉండేటువంటి కొవ్వుని ఎఫెక్టివ్గా కరిగించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతాలు చేస్తుంది. ఇంకా కరివేపాకు, వెల్లుల్లిని ఉదయం నిద్ర లేచిలాగానే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. రక్తంలో అధిక చక్కెర ఉంటే, మధుమేహంతో మీరు బాధపడుతూ ఉంటే, అప్పుడు చక్కెర స్థాయిని అదుపు చేసుకోవడానికి వీటిని కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వెల్లుల్లి రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండేటువంటి అలిసిన్, అలాగే డైసల్ఫైడు, మెయిన్గా ట్రైసల్ఫైడ్, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి సమ్మేళనాలు, సల్ఫర్లు అనేది దీంట్లో ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇది బీపీని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కరివేపాకులో ఉండేటువంటి ఇతర ప్రత్యేకత ఏంటంటే ఉప్పు తక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. కానీ డయూటిక్గా పనిచేస్తుంది. డయూటిక్గా ఎప్పుడైతే పనిచేస్తుందో రక్తపోటు అప్పుడు ఆటోమేటిక్ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి కాంబినేషన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటూ ఉంటే డైజెషన్, అంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. మీరు ఏదైనా జీర్ణ వ్యవస్థ తాలూకు సమస్య ఉన్నప్పుడు శరీరంలో అనేక సమస్యలని ఇది క్రియేట్ చేస్తుంది. శరీరంలో ఉండేటువంటి అనేక సమస్యలకు జీర్ణ సమస్యలు ముఖ్య కారణం కింద ఉంటూ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను మీరు కోరుకుంటూ ఉంటే, హెల్దీ గట్ మీకు ఉండాలనుకుంటే కరివేపాకు, వెల్లుల్లిని తింటూ ఉండండి. ఇంకా శరీరంలో టాక్సిన్స్ని పెరుగుతూ ఉంటాయి చాలా సందర్భాలలో, జస్ట్ లైక్ దట్ పెరుగుకుంటూ ఉంటాయి. దీంతో ఈ టాక్సిన్స్ పెరిగిపోయినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే వెల్లుల్లి, కరివేపాకు కాంబినేషన్ ప్రతిరోజు ఉదయమే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండి ఒక వేడి గ్లాస్ నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇంకా ఇమ్యూనిటీ తగ్గటం, అంటే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు అనేక సమస్యలు, జలుబు, దగ్గులు లాంటివి వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎంతోమంది నా దగ్గరికి ఇలాగా ఈ సమస్యలతో తీసుకొస్తూ ఉంటారు పిల్లల్ని. అలాగే వాడు కూడా సఫర్ అవుతూ ఉంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు, వెల్లుల్లిని తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ప్రధానంగా దీని ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కరివేపాకు శరీరంలో ఉండేటువంటి అదనపు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కరివేపాకు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతం చేస్తుంది. ప్రతిరోజు ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుంటూ ఉంటే అది శరీరంలో ఉండే కాల్షియం వీటి నిల్వను పెంచడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, 10% తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాడు రోజు ఈ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతోటి కరివేపాకు, వెల్లుల్లి
కాంబినేషన్ తింటూ ఉండండి. మంచి ఫలితాలు దీంతో మీరు పొందవచ్చు. ఇలా కొన్ని కాంబినేషన్స్ తోటి ఆ పదార్థాల తాలూకు ఔషధ శక్తులు పెరుగుతాయి. అంశాంశ కల్పన అంటారు దీన్ని ఆయుర్వేదంలో. కాబట్టి ఇలాగా ఈ వెల్లుల్లి అలాగే కరివేపాకు కంబైన్ చేసి తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి ఆరోగ్యరీత్యా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.